హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరిష్ వర్క్స్. చిట్టి ముత్యాల రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసేసి దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వన్స్ ఇది చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు ఈ బిర్యానీయే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ సరిపోతుంది. ఈ మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. 1 అవర్ అట్లా వదిలేయాలి. దీన్ని ఒక 10 మినిట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. మనం కొంచెం ముందుగా ఆనియన్స్ని పేస్ట్ చేయాలండి. ఆ పేస్ట్కి కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు వేసుకుందాము. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పెప్పర్ బాల్స్ వేసుకోవాలండి. కానీ నా దగ్గర పెప్పర్ పౌడర్ ఉందని పెప్పర్ పౌడర్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని అవి సన్నగా కట్ చేసుకుని దీంట్లో కొంచెం సేపు ఫ్రై చేయాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను 10 చిల్లీస్ తీసుకున్నానండి. మీకు మంట తక్కువ కావాలంటే ఒక 5 వేసుకున్నా సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. చిల్లీస్ కూడా బాగా మగ్గిపోవాలి. కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను, పుదీనా తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీరని రెండు కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయాలి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ చిట్టి ముత్యాల రైస్ అండి. బియ్యాన్ని ముందే మనం కడిగి నానబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అట్లా కొంచెం మెత్తగా అవుతేనే బాగుంటుందండి ఈ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం సోంపన్ను, షాజీరా కూడా తీసుకున్నాను. కొంచెం రాతి పువ్వు కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ గీ వేసుకోవాలండి. బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మ్యారినేషన్ చేసిన చికెన్ తీసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. కొంచెం ఆ చికెన్ మగ్గిన తర్వాత ఆయిల్ కనిపిస్తుంది కానీ ఆ టైంలో ఆనియన్ పేస్ట్, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ను, మనం కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. మళ్ళీ మీరు మటన్తో చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. మటన్తో అయితే విజిల్స్ రానివ్వాలి. ఒక 10 విజిల్స్ దాకా రానిస్తే మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను చికెన్ కాబట్టి విజిల్స్ అవి ఏమి వేసుకోలేదండి. జస్ట్ మూత పెట్టి మగ్గనిచ్చాను. చికెన్ బాగా మగ్గిపోయిందండి. మనం నానబెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి. దాంట్లోనే కలుపుకొని ఆ రైస్ అంతా ఆ ఫ్లేవర్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు అది ఇప్పుడే వేసుకోవాలి. ఏమన్నా తక్కువ అయి ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి కింద నుంచి. స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ రానిస్తే సరిపోతుందండి. వేడివేడిగా చిట్టి ముత్యాల రైస్తో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ
బిర్యానీని మటన్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. పీస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా కుక్ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Charesh Works.